సమస్య అనేది కొన్ని 20 ఏళ్ళ నుంచి రోడ్డు సమస్యగానే ఉంది. గత 30 ఏళ్ళ క్రితం ఈ దారి పెద్దవాళ్ళందరూ కలిసి ఒక 20 అడుగుల దారి అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నాము. ఈ రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ హైవే పడడం వల్ల ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసి 1 సెంటు భూమి వేరే వాళ్ళు కొనేసి ఇక్కడ మా రైతుల్ని పత్తి విజన్న అనే వ్యక్తి దారి క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఏదో ఒకటి తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారంగా ఒక రోడ్డు కావాలనేసి మేము రైతులందరూ పోరాడుతున్నాము. దాదాపు ఒక 30 కుటుంబాలు అటువైపు ఉన్నాయి. మధ్యలో మాత్రమే మాకు దారి లేదు. అటు మా భూములు ఉన్నాయి, ఇటు మా భూములు ఉన్నాయి. ఎలాగైనా సరే మీరు దారి కల్పించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు రవి, గంగవరం మండలం చిన్నూరు గ్రామం చెందిన భూముల సమస్య ఇది కనీసం 2008లో మేము వాళ్ళు దారి పెట్టుకున్నాము. ఇద్దరు కళ్ళ మాట్లాడుకొని మా పెద్దోళ్ళు మాట్లాడుకున్నాము. హైవే పడినాక అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఒక 2 సెంట్లు కొనుక్కొని మాకు దావ లేకుండా మాదిని ఆక్రమించుకొని పరంపోకి 7 చెరువుల నీళ్లు, ఇక్కడ చిన్నూరు మెట్లో సంబంధించిన చెరువుల నీళ్లు, ప్రతి ఒక్క చెరువు నీళ్లు ఈ దావింటనే వెళ్ళాలి. ఇదే రాజకాలం ఉంది. కాలువ ప్రతి ఒక్క నీళ్ళు ఈ కాలువ ఇంటనే పోవాలా. మేము తప్పు చెప్తామంటే కాలువ కూడా మీరు తీయండి, వీడియో తీయండి, ఎవరినన్నా అడగండి, ప్రతి ఒక్కటి చెప్తారు డీటెయిల్గా. హైవే పడక ముందు ఎవరు ఎట్లా పోతా ఉన్నోళ్ళు వాళ్ళు మా దారిలో వచ్చిన వాళ్ళు ఈ పొద్దు మాకు రోడ్డు ఈ పక్క వచ్చిందని మమ్మల్ని దౌర్జన్యంగా గోళ్ళ కట్టి మేము ఆడిపోయినాము, ఈడిపోయినాము, కేసులు పెడతాము, మేము బెదిరిస్తాము, మేము టేజ్ తెచ్చుకున్నాము అని ఇట్లా బెదిరిస్తా ఉన్నారు. మా ఆడవాళ్ళు మొన్న కొసువులు మబ్బులు కోసుకొచ్చేదని కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని మా ఆడవాళ్ళే 20 మంది ముందర ఉండి కాంపౌండ్ దబ్బినారు. ఊరికేనే మా మగవాళ్ళ మీద 8 మంది కేసు పెడతాము, మేము అరెస్ట్ చేస్తాము, ఇది చేస్తామని ఇట్లా చేసినాడు. అదేవిధంగా ఈ పక్క కాంపౌండ్ కట్టినాడు. ఈ కాంపౌండ్ సంబంధించినట్టు ఆ పక్క పట్టా భూమి 15 అడుగులతో పొడుక్కి వదిలేసినాడు. 15 అడుగులు పొడుక్కి వదిలినాడు. మా ల్యాండ్ దాని కింద ఉంది. దానికి సంబంధించినట్టు కూడా పొడుక్కి 3 అడుగులతో వదిలేసినాడు. అతను నాటిన రాళ్ళు అక్కడే ఉన్నాయి. రాళ్ళు మేము పెరగలేదు, ఆ రాళ్ళు నాటిన ఆడే ఉన్నాయి. ఆటి నుంచి కొలత చేసుకుంటే ఈ పక్క పరంపోకు భూమి మాకు ఇక్కడ కొనింది, రోడ్డు ఇక్కడ కొనింది, గవర్నమెంట్ ల్యాండ్ ఇది. మేము తరతరాలుగా మేము పోయి వస్తాను దావి ఇది. ఇప్పుడు పట్టా ఉంది మాకి అని ఇక్కడ కాంపౌండ్ కట్టేసి వాళ్ళు ఎక్కడెక్కడో పోయి టేజ్ తెచ్చినాము. ప్రూఫ్ చేసుకుంటాడు. మీదేమీ లేదు, మాది ఇది సొంతము, మీకు ఇచ్చేయలేదు అంటాడు ఆయన. ఇది 100 సంవత్సరాలకు ముందు ఇంకా మా తరతరాలు పెద్దోళ్ళ తావు నుంచి మాకు ఇది దారి. ఈ పొద్దు కొత్తగా వచ్చిన దారి కాదు. 100 ఏళ్ళు ఇంకా ఉంది ఒక చింతమాను. మేము 5 ఇండ్లు చింతపండు భాగం పెట్టుకొని తింటా ఉన్నాం. ఆ మాను కూడా మాకు తెలియకనే లోడి ఆయన అమ్మేసినాడు. కాకపోతే అక్కడ ఒక బావి ఉంది, అది 7 భాగాలు. ఆ బావి మాది వచ్చి 6 భాగాలు, అయింది 1 భాగం. మమ్మల్ని అడక్కనే పట్టకనే ఆ బావి పూర్తి చేసి ఇప్పుడు మడి చేసుకున్నాడు. మీ డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఎత్తుకోరండి అన్నాడు. ఇప్పుడు మా డాక్యుమెంట్ మా దగ్గర ఉంది, మేము తెచ్చినాం. ఆ బావి మాకు పరిష్కారం మాకు ఇక్కడ దారి వదలాల. ఇప్పుడు కనీసం సంవత్సరం ఇంకా మేము భూములు బీడు పెట్టుకున్నాం. మేము దాన్ని నమ్ముకొని గెంజి తాగేవాళ్ళు, వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు, ఫ్యాన్ కింద కూర్చొని వాళ్ళు సంపాదించగలుగుతారు. మేము సంపాదించలేము, మేము కూలి చేసుకొని తినేవాళ్ళు. మా భూమిలోనే పంటగా కానివ్వకుండా వాళ్ళు మమ్మల్ని ఆక్రమిస్తే మేము ఎట్లా బతకాలా మీరే చెప్పండి. దారి కడితే కూడా మేము కట్టినాము. కలెక్టర్ ఆఫీస్ కూడా ఈ విన్నపం తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎలాగైనా సరే పాతదారిని ఈ రైతులకు అందరికీ కల్పించమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించారు ఎంఆర్ఓ ఆఫీసర్కి. కానీ ఎంఆర్ఓ ఆఫీసర్లు వచ్చారు, చెక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దారి మాత్రం కల్పించలేదు. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, మీరు తిరుగుతూనే ఉన్నారు. సో కలెక్టర్ గారు కూడా ఈ విన్నప పత్రం ఇద్దరిని పిలిపించి ఎలాగైనా సరే వాళ్ళకి పాతదారిని కల్పించమని చెప్పారు. కానీ ఇక్కడ పరిష్కారం అయితే చూపించడం లేదు. ఎలాగైనా సరే దీన్ని దారి కల్పించాలని కోరుతున్నాం. 7 చెరువుల నీళ్లు చిన్నూరు బండమేన జర్రపల్లి మనాన్పల్లి అక్కడి నుంచి ప్రతి ఒక్క చెరువు నుంచి ఈ చెరువులోనే వెళ్ళాలి. ఈ చెరువులో ఇక్కడే వెళ్ళాలి. 15 అడుగులు రాజకాలం ఉందన్న. ఇదే రాజకాలం మూయేసి చిన్న హోల్ పెట్టినాడు. 7 చెరువులు నీళ్లు పోయే సాధ్యమేనా ఈ హోల్లో? మీరు ఎవరన్నా మీకు సంబంధం అంటే చెప్పండి. 15 అడుగులు దావని 2 అడుగులు దావ పెట్టినాడు. ఇది 2 అడుగులు దావ పెట్టినాడు. పెట్టేసి ఇప్పుడు మేము టే తెచ్చుకున్నాము, కోర్టుకు పోయినాము, ఆడికి పోయినాము, ఈడికి పోయినాము, మేము మీద కేసులు పెడతాము, మిమ్మల్ని మూపిస్తాము. ఇట్లా దౌర్జన్యంగా ఎక్కడంటే అక్కడ పోయి మమ్మల్ని అడ్డుకొని ఇట్లా మమ్మల్ని ఏడిపిస్తామన్నాడు. ఈ మాటతో మా ఆడవాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే కూడా కారణం వీళ్ళే. మా వాళ్ళు ఏమైనా హెచ్చుతో కవితే కూడా వీళ్ళే కారణం. మాకు దావ లేకపోతే మేము బతకలేము. మేము ఈ ఆవులు మేపుకోవాలా, పాలు పిండాలా, దాంతో బతకాలా. వాళ్ళకంటే ఏమేమి ఉండొచ్చు అవంతా మనకు అనవసరము. మా వాళ్ళు ఆడవాళ్ళు దీంతో బతికేది.
ఆ సమాధిలో ఇక్కడ ముందరనే మా సమాధులు పెద్దోళ్ళ సమాధులు అంతా అక్కడ అయినాం. ఆ పొద్దు సమాధిని ఎత్తుకుపోయేదానికి దావు ఉంది, ఈ పొద్దు పూలు వేయడానికి దావు లేదా? ఆ పొద్దు పీనికి ఎత్తుకుని పూజ చేయడానికి దావు ఉంది, ఈ పొద్దు పీనికి సాంబ్రాన్ని వేయడానికి దావు లేదా? మీరే చెప్పండి. మాది ఏమైనా తప్పండి, మాకు దావు కూడా క్లోజ్ చేసేయండి. ఈ పక్క పరంభూమి కేటాయించుకొని మీరు పట్టా భూమి ఆ పక్క వదిలేస్తే ఏం సంబంధం మనకి? దానికి ఏమర్థం? వాళ్ళు మాత్రం పంటలు చేసుకోవచ్చు, బతకచ్చు, తినచ్చు, అన్నీ ఉండొచ్చు. మా ఇతనే ఈ పక్క వాళ్ళ అర్థం మా అర్థం పుడికి దావ పెట్టుకున్నాం. ఆయన ఉన్నాడు, అతను కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. పుడికి దావ పెట్టుకున్నాం. మనం లారీ పోవాలా, ట్రాక్టర్ పోవాలని పుడికి దావ పెట్టుకున్నాం. ఈ పొద్దు ఈ దావలో వాళ్ళు తిరగచ్చు, మాకు తిరిగే హక్కు లేదా? మేము ఆడికి పోయినా మీడికి పోయినామంటారు, మాకు హక్కు లేదా? హైవే పడక ముందు మీరు యాదామింటి పోతా ఉంటారు. హైవే పడే ముందు మీకు అప్పకి ఎక్కడో అనుకూలమైందని మమ్మల్ని ఆడిపోసుకుని మీకు న్యాయమేనా? మీకే పశువు కోసుకునే దానికి ఆడవాళ్ళు మోయలేకపోతున్నారు. మొన్న ఓడి మడి కోసినాము, మడి కోసి బతికేది మాకు గడ్డి, మేము దీంతోనే బతకాల్సింది, మాకు వేరే ఆధారం లేదు. మా బిడ్డలు ఏమైనా జాబ్ చేస్తున్నారా? మేము పోయి సంపాదించి తిందాంలే ఇంట్లో కూర్చొని అనేదానికి చెప్పండి సార్. పోనీ మేము కసువు కోసుకుంటాం, గేట్ అట్లా తీయండి అంటే తీరు. మీకు దావే కదా కావాల్సింది, వదులుతాము. గోళ్ళు కట్టేటప్పుడు ఊరు అడ్డం రావద్దండి అని చెప్పినారు. అప్పుడు మేము పోనీలే, మనకి దావ ఒకటే కదా కావాల్సింది ఉండిపోయినాము. దానికి మాకు బీగా గోళ్ళంతా పూర్తయ్యే ఊరుకు గుమ్మన ఉండిపోయి గేట్ పెట్టి బీగాలు వేసి మీ దిక్కుండే చోట చెప్పుకోబండి అంటే మేము ఆడపోయేది. ఈ మాండ్లు తరతరాల నుంచి మా చిన్నాయన కొడతా ఉన్నాడు మేడం. ఈ మాండ్లు మొత్తం ఆకు మడికి కొట్టాలంటే ఆకు కొడతా ఉన్నాడు. ఈ వర్షకి మాండ్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి మాండ్లు. ఆకు సారి కొట్టి మడికి వాడుకుంటా ఉన్నాడు మా చిన్నాయన. యాపోతే కానీ వాళ్ళు మాండ్లు మావి అనలా. ఈ పొద్దు ఈ వరకు మాతుంది, మీకు ఈ పక్క లేదు. మాన్ మీద పేరు చూపించాలంటారు, పేరు చూపించే అవుతుందా? మాన్ మీద పేరు చూపించమంటున్నారు. ఆయనకి చదువు రాదు, ఏళ్ళు ముద్రోడు ఆయన యామార్చి నీకు ఇచ్చేస్తానని యామారిచ్చి కబ్జా చేసి కాంపౌండ్ కట్టుకొని ఈ పొద్దు నువ్వు ఇలా చేస్తే ఇప్పుడు మంచిదా మీకు? ఆ పొద్దు మేము చేయింటే ఎట్లుంది? మేము గవర్నమెంట్ కి ఇస్తాను నేను అని చెప్పినాడు ఆయన. ఒకప్పుడు ఇస్తాను కూడా చెప్పినాడు. 2015లో చనిపోయింది మనిషిని ఎత్తుకొని పూడ్చేదానికి దావు ఉందా పొద్దు? ఈ పొద్దు దావలేదంటే ఏమనాలా ఈ మాటలకి? 2020లో కూడా 2020లో 2015లో మా పెద్దోళ్ళు చనిపోతే అప్పుడు మేము ఎత్తుకొని పూడ్చినాం ఇక్కడ మనుషుల్ని. ఈ పొద్దు సాంబ్రాన్ని అయ్యేదానికి మాకు దావలేదు. మా ముత్తాతలంతా ఇప్పటికీ అయినాం, రాళ్ళు అంతా ఉన్నాయి, ఇప్పుడు అంతా పూర్తి అయినాం. అవి ఇప్పుడు 2015 2020 అప్పుడు నేను దావా, ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడు హైవే పడక ముందు మా దాంతో పోయి వస్తాను నా ప్రతి ఒక్కరు. వాళ్ళు హైవే పడక ముందు మమ్మల్ని అడుక్కున్నారు, మాకు ఆ పక్క వదలలేదు వాళ్ళు ముస్లిమ్స్, మీరు వదలండి దారి, మీరు వదలండి అని అడుక్కున్నారు. అడుక్కున్న దానికి మేము ఇక్కడ నుంచి జేసీబీ పెట్టుకొని ప్రతి ఒక్క డబ్బు జేసీబీకి అతనే కట్టినాడు, మేమేం డబ్బు కట్టలేదు. మా పెద్దోళ్ళు వాళ్ళు కూర్చొని పొడికి అక్కడి నుంచి పొడికి వదులుకున్నాం దారి. ఒక లారీ పోయి రావాలన్నా, రేపు ఏదైనా సమస్య వస్తే బోర్లు గీర్లకు లారీ వస్తే బాగుంటుంది, టూ వీలర్లు వస్తే బాగుండదు, ఆ మాట చెప్పి వదులుకున్నాం. హైవే పడే కొందరికి ఆ పక్క 2 సెంట్లు అతనికి ఎవరో ఇచ్చే కొందరికి ఆ పక్క కబ్జా ఆ పక్క గేట్ పెట్టుకొని ఈ పక్క మమ్మల్ని రానికుండా కాంపౌండ్ కట్టి మా చింతమానంతా దబ్బేసి ఇలా చేయనన్న అతను మా ల్యాండ్ కబ్జా చేయనాడు. అతన్ని పట్టా భూమి వేరే వాళ్ళకి వదిలేసి పరంభోగ భూమిని కేటాయించుకున్నాడు. ఇప్పుడు సర్వే వాళ్ళు వచ్చి కరెక్ట్గా దాన్ని కొలిచేసినారంటే అతనికి దావ ఉండదన్న. ఇప్పుడు రియల్ అనుకుంటే దావే ఉండదు అతనికి.